మమ్మీ పప్ప కోసం ఇక్కడ మా ప్రిన్స్ ఈరోజు టీ చేశాడు. నా బ్రాస్లెట్ వేసుకున్నాను, నేను బర్త్డేకి తెచ్చిన వాచ్ వేసుకుంది. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. I love to travel Bangalore. As you all can see, tears వచ్చేస్తున్నాయి. Samira, please, we don't want you to cry, please. Please. You're welcome. Please don't cry. Beautiful moments. Days kuda దగ్గర వచ్చాయండి, సో ఉంటది. I understand. Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. Assalamualaikum Yusuf. What are you doing, my Jan? You're making tea. Preparing tea for whom? You I don't have tea. or me? ఓ మమ్మీ అండ్ సార్ పప్ప. మమ్మీ పప్ప కోసం ఇక్కడ మా ప్రిన్స్ ఈరోజు టీ చేశాడు. వెరీ గుడ్ యూసుఫ్. ఇక్కడ మా ప్రిన్స్ బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇట్స్ మార్నింగ్ 6:15. Alhamdulillah, done with my Fajr namaz and it's a very beautiful weather today. Subhanallah. Assalamu alaikum. So ఈరోజు లంచ్ డేట్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్ రాధిక అండ్ మేము నీలోఫర్కి వచ్చాము. సో వీఆర్ గోయింగ్ టు గాసిప్ అ లాట్, టాక్ అ లాట్ అండ్ ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత కలుస్తున్నాను. నా బర్త్డే ముందు కలిసాను. సో మా రాధిక చేతిలో బొక్కే కనిపించింది. అది నేను ఏమనుకున్నానంటే తనకి ఎక్కడైనా వెళ్ళాలేమో ఇక్కడ నుంచి, సో అందుకోసం తీసుకుందేమో అనుకున్నాను. లేదు, యాక్చువల్లీ నీ బర్త్డేకి ఇవ్వాల్సింది మిస్ అయిపోయింది. అడ్వాన్స్ గా అనుకోవాలి. 12 months మొత్తం బర్త్డే చేద్దాం ఇప్పుడు. పార్టీ కూడా అలాగే ఇస్తుంది, అందుకే వచ్చాను. సరే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. అలాగే థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లంచ్ ఆర్డర్ చేస్తున్నాము. సో మా ఇద్దరు కాంబినేషన్ మాకు పెట్టలేము ఏంటంటే వెజ్ నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్, అక్కడ వెజ్ అనమాట. ప్యూర్ వెజిటేరియన్. కానీ ఒక్కసారి తినిపించేద్దాం. కాదమ్మా, కానీ పని అవైలబుల్ లేదు నాన్ వెజ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ వెజ్. సో ఈరోజు మేము అనుకోకుండా బ్లూ షేడ్లో ఉన్నాము. అవుట్ఫిట్ చెప్పలేదు ఏం వేసుకుంటారు. ఎప్పుడు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయము. ఓన్లీ డ్యూరింగ్ స్కూల్ డేస్ అనుకుంటా కదా రాధిక, అంతే. కానీ ఇప్పుడు తను నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన బ్రాస్లెట్ వేసుకున్నాను, నేను బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన వాచ్ వేసుకుంది. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్ అనమాట. టచ్ ఇలాగే. సో నీలోఫర్లో ఇది బెస్ట్ అంట, సాబుదానా వడా ప్లాటర్. లెట్స్ ట్రై. సో డన్ విత్ అవర్ లంచ్. తబస్సుకి కొంచెం ఐ ప్రాబ్లం అవుతుంది, ఐలో వాటర్ వస్తున్నాయి. కాకపోతే చాయ్ బస్కా తినాలని ఆశతో అలాగే కూర్చుంది. చాలా ఏడిపిస్తుంది ఈరోజు నా లెన్స్. కాకపోతే ఖచ్చితంగా చాయ్ తాగినాక మస్కబన్ తిన్నాకనే వెళ్ళాలంట. ఐ ప్రాబ్లం చూసుకోవాలి, చాయ్ బస్కా తినాలి. వెళ్దామంటే వినట్లేదు అసలు. ఇంటికి వెళ్దామంటే ఏం లేదండి, లెన్స్ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టాను లెఫ్ట్ ఐలో కొంచెం ఇట్స్ ఇరిటేటింగ్. అందుకే ఇరిటేషన్ అవుతుంది. కాకపోతే ఇంటికి వెళ్ళకూడదు, టీ తాగికి వెళ్ళాలి. అది పాలసీ. ఎస్ రాధిక, ఫస్ట్ టైం యూఆర్ హ్యావింగ్ దిస్. ఎలా ఉంది? ఫస్ట్ టైం చేసిన, రియల్లీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ ద పార్టీ. యూఆర్ వెల్కమ్. బర్త్డే ట్రీట్ ఇస్తుంది తపస్సు, మిస్ అయింది. మళ్ళీ తీసుకుంటాను. షూర్. అండ్ హియర్ వీఆర్. ఇది పట్టుకొని రోడ్ మీద అలా నడుచుకుంటూ వస్తుంటే అందరు ఎలా చూస్తున్నారు తెలుసా? నో డౌట్ ఐ లవ్ ఫ్లవర్స్. సో థ్యాంక్ యూ రాధిక. వెల్కమ్. దట్స్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. ఫైనల్గా తపస్సు ఆటోలో లాక్కొని వచ్చాడు అనమాట. ఐ లవ్ టు ట్రావెల్ బ్యాంగ్లూర్.
సో మేము ఇంటికి వెళ్ళాము. నీలోఫర్ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ మామ్తో రాధిక చాలా ఇయర్స్ తర్వాత కూర్చొని షీ స్పోక్, షీ ఈవెన్ క్రైడ్, అంటే ఇమోషనల్ అయింది కొంచెం అన్నీ షేర్ చేసి. అండ్ వీ ఆల్ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ యాక్చువల్లీ నాకు ఫ్రమ్ పాస్ట్ 3-4 డేస్ లెఫ్ట్ ఐ సడన్ బ్లర్ అయింది. సో నేను మంత్లీ కాంటాక్ట్ లెన్సెస్ యూస్ చేస్తాను. ఈ మంత్ కాంటాక్ట్ లెన్స్ కొత్త ప్యాక్ ఓపెన్ చేసి నేను వేర్ చేయగానే అప్పటి నుంచి బ్లర్గా ఉండే. సో నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. నథింగ్ టు ప్యానిక్ అని చెప్పారు. డ్రాప్స్ ఇచ్చారు. ఎక్కడైనా బయట వెళ్తున్నప్పుడే నేను కాంటాక్ట్ లెన్స్ వేర్ చేస్తున్నాను. అప్పుడు ఆ వేర్ చేసుకొని నీలోఫర్కి వెళ్ళానా, ఇట్ వాజ్ రియలీ వెరీ ఇరిటేటింగ్ ఫర్ మీ. చాలా డిస్టర్బింగ్గా ఉండే. బట్ స్టిల్ నేను చాయ్ బన్ మస్కా తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కాంటాక్ట్ లెన్స్ రిమూవ్ చేసి ఐఎమ్ బ్యాక్ టు మై స్పెక్స్ అనమాట. సో కొన్ని రోజులు టిల్ 1 వీక్ టైమ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ది స్పెక్స్. లెట్స్ ఇప్పటి వరకు ఎలాగే ఉంది. ఇట్స్ స్టిల్ హర్టింగ్, రెడ్గా ఉంది. సో లెట్స్ సీ. చాలా రోజు నుంచి షాపింగ్ అంటే జస్ట్ వాంటెడ్ టు గో అవుట్ అండ్ డూ షాపింగ్ చేయాలని కూడా ఉండే, కొత్త కలెక్షన్ చూడాలని కూడా ఉండే. సో అందుకే నేను రాధికతో ఇన్నోవేట్ మాల్కి వచ్చాను. బట్ ఐ మేక్ ష్యూర్ నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి తిరిగి. సి స్టిల్ హర్టింగ్, కంటిన్యూస్ నీళ్ళు వెళ్తున్నాయి. డ్రాప్స్ కూడా వేసుకొని మళ్ళీ స్పెక్స్ వేసుకున్నా. బట్ స్టిల్ ఐ హోప్ ఇట్ గెట్ బ్యాక్స్ టు నార్మల్. నేను మళ్ళీ లెన్స్ కొత్తగా ఆర్డర్ చేసి యూస్ చేయాలి ఇన్షాల్లా. సో నేను యాక్చువల్లీ రాధికకి క్లాస్ పీకాను, లెక్చర్ అనమాట. చాలా సేపు ఐ మేడ్ హర్ అండర్స్టాండ్ లైక్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ ప్యాంపరింగ్ యువర్ సెల్ఫ్. అదే ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ కూడా తనతో మాట్లాడుతూ ఇది కూడా చెప్పారు. సో రాధిక చెప్పాను, లైక్ మదర్ లైక్ డాటర్. ఆబ్వియస్లీ దిస్ క్రెడిట్ గోస్ టు మామ్. సో ఐ వుడ్ సజెస్ట్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్, first start loving yourself, start pampering yourself, go out, just let that be a small walk, kanivandi, go out for a cup of chai, or sometime basically just alone me time. It's a very most important in all our lives. And start thinking positive, keep your soul healthy and happy. And ee roju nunchi 10 days of Arafat days అంటారు. ఈ రోజు నుంచి హజ్, ఈ రోజు నుంచి బక్రీద్ ఈద్ దాకా. సో దిస్ 10 days ఆర్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది 10 days ఫాస్ట్ చేస్తారు, ఆర్ 1 day బిఫోర్ ఓన్లీ 1 రోజా కూడా పెట్టవచ్చు అనమాట. సో ఐ హోప్ అండ్ ఐ ప్రే ఎవరైతే హజ్కి వెళ్ళారో వాళ్ళందరి ప్రేయర్స్ ఆమీన్ అవ్వాలి. అండ్ ఎవరైతే వెళ్ళలేకపోయారో ఇక్కడ నుంచి వాళ్ళ ఫాస్ట్, వాళ్ళ ప్రేయర్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. And every Muslim should get a chance to visit Makkah, Medina and perform Umrah and Hajj, inshallah. Ameen. 2023 Bakrid 1 day before నేను fasting ఉన్నాను. ఆ రోజా was so powerful, was so ఏమంటారు, మై ప్రేయర్స్ గాట్ ఆన్సర్డ్. సో అల్హమ్దుల్లా. అది ఏంటి అని నేను చెప్పలేను, బట్ 2023లో అది ఆమీన్ అయింది. అండ్ ఐ వాజ్ షాక్డ్ అనమాట. అందరు చెప్తూ ఉండేవాళ్ళు దట్ ఈ రోజా ఉంటే all your prayers will get accepted అని. that was so shocking and miraculous. so I do believe in this fastings అంటే రంజాన్ అండ్ ఈ బక్రీద్ 10 days or 1 day fast. it's really very powerful. as you all can see, tears వచ్చేస్తున్నాయి. ఒక 1 eye నుంచి కంటిన్యూస్ వాటర్ వెళ్తుంది. సో ప్రస్తుతానికి I'll stop the vlog right here. once I'm అంటే కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నానంటే అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఐ డోంట్ నో ఎక్కడ బ్లాగ్ ఎండ్ అవుతుంది, ఈ బ్లాగ్లో ఏమి ఉండబోతుంది. ప్రస్తుతానికి ఏంటి రాధిక ఫుల్ టైర్డ్ అయిపోయాం. షాపింగ్, లంచ్, యా చాలా ఇయర్స్ తర్వాత అంటే ఆరామ్సే షాపింగ్ చేసాము. నేను ఒక్కొక్క అవుట్ఫిట్ చూసాము, ట్రై చేసి చూసాము. ఒకరిని అడుగుని ఇది బాగుందా, ఇది బాగుంది అని. and yes, lunch చేసాము. so now it's time to say bye to Radhika. thank you so much Radhika, and once again thanks చెప్పాలి. ఎందుకు కొంచెం అంతా అంటే గజిబిజిగా ఉందన్నమాట. ఏం లేదు, కొంచెం రీఫ్రెష్ అయ్యింది. యా తను యాక్చువల్లీ ఏదో అంటే షీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, అంటే మూడ్ ఆఫ్ ఉండే. సో షీ వాంటెడ్ టు మీట్ మీ.
అండ్ ఐ హోప్ ఇప్పుడు నీ మూడ్ ఓకే అండి. చాలా క్లాస్ కూడా తీసుకున్నాను. ఐ హోప్ అవన్నీ నువ్వు అవన్నీ చేంజ్ చేస్తావు. ఎస్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. అండ్ మీరందరూ బర్త్డే చాలా ప్లాన్ చేశాను, మేడం అని క్యాన్సిల్ చేశాను. ఇట్స్ ఓకే అనమాట. ఇట్స్ ఓకే. బాయ్ రాధికా. సీ యూ సూన్. Sure. Bye. Assalamu alaikum. It's the next day and alhamdulillah I'm feeling much better. నిన్న నైట్ ఇంటికి వచ్చిన తర్వాత డ్రాప్స్ తీసుకొని ఫస్ట్ నిద్రపోయాను. సో రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఎస్ మై డే హ్యాస్ స్టార్టెడ్ రియలీ వెరీ బ్యూటిఫుల్లీ. ఎందుకంటే కాదు, యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ నేను ఫజర్ నమాజ్ ఎప్పుడైతే ఫజర్ నమాజ్ ఆఫర్ చేస్తానో దట్ డే విల్ బీ రియలీ వెరీ బ్యూటిఫుల్. ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండదు. అండ్ ఐ లవ్ టు స్టార్ట్ మై డే విత్ మై మార్నింగ్ ప్రేయర్స్, మార్నింగ్ నమాజ్, ఫజర్ నమాజ్ అనమాట. అండ్ సో అల్హమ్దుల్లా. సో డన్ విత్ మై ఆఫ్టర్నూన్ నమాజ్, డన్ విత్ లంచ్. ఇప్పుడే బ్లాగ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు సమీరాకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అది ఏంటి అనేది మీకు ఇప్పుడే కాదు కానీ ముందు వచ్చే బ్లాగ్స్లో తెలుస్తుంది. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సమీరా రియాక్షన్ క్యాప్చర్ చేయడానికి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో సమీరా రూమ్లో తీసుకెళ్ళి కవర్ పెట్టడం ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే అక్కడ తను వీడియో షూట్ చేస్తుంది. సో ఐ డోంట్ నో, ఒక చిన్న కవరే, అదేంటి అని చెప్పలేను. బట్ ఐ వుడ్ లవ్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు చెప్పాలని. యా, ఇంకా ఏం చెప్పాలనుకున్నాను అంటే ఇప్పుడు సడన్గా నేను ఇలా ఇప్పుడే ఇవ్వాలని ఉంది నాకు. సో I just love to give surprises and do let me know comment section box లో ఎంతమందికి సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఎక్సైటెడ్. వచ్చేసాను సమీరా రూమ్కి. మమ్మీకి చెప్పాను మీరు 2 నిమిషాలు పిలవండి, నేను వెళ్ళి పెట్టేస్తానని. సో అక్కడ ఉంది. అండ్ హియర్స్ అర్హాన్. సో కెమెరా ఇలాగే టర్న్ చేసి ఆన్ చేసి పెట్టేస్తాను. తను ఎప్పుడైనా ఎంటర్ అయినా అవ్వగానే లెట్స్ క్యాప్చర్ రియాక్షన్. అండ్ నేను షివర్ అవుతున్నాను లిటరల్లీ. ప్లాన్ సక్సెస్ అవ్వాలి కదా, ఇన్షాల్లా. అస్సలాము అలైకుం. అది ఏంటి వాళ్ళకి ఇప్పుడే నేను ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ఇమోషనల్ ప్లీజ్. I was already having a very tough time. That's why I'm here to make your day very happy, peaceful and easy for you. Thank you. You're welcome. Last 2-3 days నుంచి చాలా టఫ్ గా ఉంది. Yes, we can see that. చాలా ఎక్కువ వర్క్ ఉంది. This mama is having a tough time, baby. Due to workload. So ఇవాళ నిన్న నైట్ తబసం కూడా మెసేజ్ చేసి చెప్పాను ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ గైజ్ అని చెప్పి. మళ్ళీ ఇవాళ మార్నింగ్ అక్కతో మాట్లాడుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ I don't know whether you like it or no. This ఏదో gesture చిన్న itself ప్రయత్నం. means a lot to me. సో ఇవాళ మార్నింగ్ కూడా ఏడుస్తుంటే అప్పుడే మా అత్తగారు వచ్చారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు మై సిస్టర్ అండ్ ఐ హ్యాడ్ టీయర్స్ అనమాట. అప్పుడు మా అత్తగారు లేదు అని కన్సోల్ చేస్తుంటే అదే చెప్తుండే యు ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఇన్ లాస్. అల్హమ్దులిల్లా. ఇప్పుడు కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. Oh, Samira, please. We don't want you to cry, please. Okay, pink and blue. So sweet of you, Tabassum. ఇంట్లో ఉన్న థింగ్స్ తో మంచిగా చక్కగా జుగాడ్ చక్కగా కాదు, ఏదో ఒకటి ఉంది అది. అల్లా వాట్ రియాక్షన్ చూడండి. 2025 ఇన్షాల్లా అమ్మాయి పుట్టే ఇది. అరే అయ్యో ప్లీజ్ you're welcome. Please don't cry. అమ్మాయి పుట్టే ఇది.
Gen Beta 2025. Okay. Aparte ఇది Gen Beta 2025 baby Almira 2. यहाँ पे Almira नहीं आया फिर नहीं आया, लिखना था देखो. నేను పిలిచింది అక్కడ రూమ్ లో పెడుతుందని మెసేజ్ పెట్టింది యూ కాల్ అండ్ టాక్ టు హర్ అని. సో ఏంటి సమీర తిన్నావా ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ తమస్. You're welcome. ఓ ట్రేతో పాటు తెచ్చి పెట్టావా? సూపర్. పింక్ అండ్ బ్లూ కట్టేసి. ఓహో నైస్. సో స్వీట్, సో థాట్ఫుల్ తమస్. బ్యూటిఫుల్ మూమెంట్స్. చెప్పండి అందరూ సమీర గారు ప్లీజ్ డోంట్ క్రై అని. వర్క్ స్ట్రెస్ అది ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్. ద వర్కింగ్ ఉమెన్ కాదు, వర్కింగ్ ఉమెన్ అండ్ నేనేమంటున్నానంటే యూఆర్ లక్కీ. వర్క్ చేస్తున్నా కూడా రాన్ వచ్చి మమ్మ నో ల్యాప్టాప్ నో ఫోన్ అంటాడు. ఇప్పుడే తనకి నేను కావాలి. ఒక 3-4 years అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తనే చేస్తాడు. వద్దు నేను ఇన్వాల్వ్ అవుతానన్నా కూడా వద్దంటాడు. సో ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దట్. తనకి ఇప్పుడు నేను కావాలన్నప్పుడు ఐ వాంట్ టు బి అవైలబుల్. నువ్వు ఉన్నావు, యూఆర్ అవైలబుల్. చిన్న చిన్న మూమెంట్స్ అప్పుడు లేనప్పుడు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏం కాదు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే, స్ట్రాంగ్ లేడీ కదా. యా, జస్ట్ లాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్ జరుగుతుంది. లాస్ట్ 1 week నుంచి జరుగుతుంది. కొంచెం అది డేస్ కూడా దగ్గర వచ్చాయండి. సో ఉంటది. ఐ అండర్స్టాండ్. షియర్ అప్, షియర్ అప్. బేబీ స్ట్రెస్ అవుతుంది లోపల. షియర్ అప్. చలో. సో నేను ఎమోషనల్ అయిపోయాను. ఎనీవేస్ నేను చెప్పొద్దు, నెక్స్ట్ ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు చూస్తారు నెక్స్ట్ మంత్ అనుకున్నాను. కానీ సమీర వాజ్ ఓకే టు షేర్, అందుకే మీరు అందరు చూసేశారు బ్లాగ్లో. అండ్ ఐ హోప్ షీ రియలీ లైక్డ్ ఇట్. తక్కువ టైంలో నేను ఇది ఆర్డర్ చేసి ఇలా ఇచ్చేసాను. బట్ నో వరీస్, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు ఇంకా మంచిగా చేద్దాం, ఇంకా సర్ప్రైజెస్ ఇద్దాం. అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ సమీర వర్క్ అండ్ నార్మల్ అన్ని పనులు తను చాలా ఈజీగా వితౌట్ ఎనీ స్ట్రెస్, టెన్షన్ ఫ్రీగా అయిపోవాలి. అండ్ ఐ ప్రే దట్ మే అల్లా గివ్ హర్ లోడ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, పీస్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్. Ameen Summa Ameen. And I pray that every woman should get a beautiful life, beautiful family with loads of love and respect and no words for our family. Touch wood. Alhamdulillah, alhamdulillah. We are really very blessed to have each other in our lives and with so much of understanding. So ఏంటంటే మా ఫౌండేషన్ మా ఇంట్లో ఉన్న మా మదర్ అలా అనమాట. సో I hope and I pray that all the women should be like this, keep encouraging each other. And yeah, that's it. ఏం మాట్లాడాలని అర్థం అవ్వట్లేదు. అండ్ తను ఏదో ఇంట్లో ఉన్న దాంట్లోనే తొందరగా ఇలా ప్యాక్ చేసి ఇచ్చాను. ఇంకా చాలా వస్తాయి ఒకేషన్స్, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఇద్దాం మనం. అండ్ yes, once again thank you Radhika for a beautiful day out with you. And yes, I'm ending this vlog here. I hope me andarki vlog nachindi. If you like it, please give it a like and don't forget to subscribe to my channel to know more about me, to know more about my channel. Meet you all in the next vlog. Till then, take care. Allah Hafiz. Bye.